అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవల చదువుకుంటున్నాము. శేఖరం ఆ రోజు మామూలు వేళ కంటే చాలా ముందుగా ఇంటికి వచ్చేశాడు. జయంతి గదిలో కూర్చుని తలదూకుంటోంది. అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. అది జయంతి పక్కన పెడుతూ త్వరగా తయారు కావాలి అన్నాడు. ఎందుకేమిటి? ఈరోజు ప్రమీల పుట్టినరోజన్న సంగతి మర్చిపోయావా? ఆశ్చర్యంగా అడిగాడు. మొన్నటి రోజున ప్రమీల ఇద్దరు స్నేహితురాలను వెంటేసుకుని వచ్చి ఎల్లుండి తన పుట్టినరోజని తప్పకుండా రావాలని మరీ పిలిచింది. ప్రమీల వచ్చినప్పుడు శేఖరం కూడా ఇంట్లోనే ఉన్నాడు. చదువుకుంటున్న పేపర్ ప్రక్కకు తీస్తూ, ఇంకా పుట్టినరోజేమిటి, పాపాయివా అని వెక్కిరించాడు. అవును, పాపాయినే అంది సగర్వంగా ప్రమీల. పాపాయి ఏమిటి? నువ్వింకా అసలు పుట్టనే లేదు, ఎల్లుండి పుట్టబోతున్నావు ఎగతాళి చేశాడు. అవునవును, జోలపాట పాడటానికి మీరు రండి, ఫక్కున నవ్వింది ప్రమీల. అసలు సంగతి నాకు తెలుసులే, ఈ రూపేణ అందరి దగ్గర బహుమతులు కొట్టేయచ్చని. అయ్యా, తమరేం తీసుకురానవసరం లేదు, ఒకవేళ తెచ్చినా తిప్పి పంపబడును, సరా? తమరు దయచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపితే అదే మాకు మహాభాగ్యం. శేఖరం లేచి వచ్చి ప్రమీల నెత్తిమీద మొట్టి ఎన్నింటికి రావాలి అన్నాడు. ఆడవాళ్ళు 6 గంటల నుంచి 8 గంటల వరకు, మగవాళ్ళు 8 గంటల నుంచి 9 గంటల వరకు. టైమింగ్స్ తప్పించి వస్తే ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోతారా? తప్పకుండా. జయంతి ఇద్దరి సంభాషణ వింటూ కూర్చుండిపోయింది. ప్రమీల మరోసారి తప్పకుండా రమ్మనమని జయంతికి చెప్పి వెళ్ళిపోయింది. ఈరోజు పుట్టినరోజు అని గుర్తున్నమాట నిజమే, కానీ ప్రమీల వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే తీరికగా కూర్చుని జుట్టు చిక్కు తీసుకుంటోంది. నిన్నే మాట్లాడవేం, నువ్వు త్వరగా తయారైతే నేను క్లబ్కి వెడుతూ నిన్నక్కడ దింపేసి నేను వెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కించుకొస్తాను అని టవల్ తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్ళబోతూ, ఆ పెట్టెలో ఏముందో చూడు అన్నాడు కుతూహలాన్ని రేకెత్తించే కంఠంతో. ఏమిటది? నిర్లక్ష్యంగా అడిగింది. తెరిచి చూడు, నీకే తెలుస్తుంది అంటూ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. అతని ముఖం అది కడుక్కుని తిరిగి వచ్చినా జయంతి అలాగే తలదూకుంటూ కూర్చుంది. అదేమిటి ఇంకా అలాగే కూర్చున్నావే? జయంతి తలెత్తుతూ వెళ్ళి తీరాలా అంది. అవును, వెళ్ళి తీరాలి. శేఖరం పెట్టెవైపు చూశాడు. అది పెట్టిన చోట పెట్టినట్టే ఉంది, ముట్టుకున్న జాడలే లేవు. కనుబొమ్మలు కొద్దిగా ముడుస్తూ, అందులో నీకు చీర ఉంది, అది నీలం చికెన్ వాయిల్ జాకెట్ మ్యాచ్ అవుతుంది. ఈ చీర కట్టుకుని ఆ బ్లౌజ్ వేసుకురా అన్నాడు. నేను వేసుకునే బట్టలు కూడా మీరే ఎన్నిక చేయాలా? అవును, నువ్వు లేచి త్వరగా తయారైరా, వెళ్ళు, అనవసరంగా నాతో ప్రతిదానికి ఆర్గ్యూ చేయకు, నాకు నచ్చదు అన్నాడు విసుగ్గా. జయంతి త్వరగా జడాలుకోవటం ముగించి నిశ్శబ్దంగా అట్టపెట్ట తీసుకుని వెళ్ళిపోయింది. లేత నీలం రంగుకి చిక్కటి నీలంలా హంసబారున్న చీర. జయంతి 10 నిమిషాల్లో తయారై వచ్చింది. శేఖరం మొహం వికసించింది. ఏది, ఇటు తిరుగు, ఇలా దగ్గరికి రా. చీర అంచు మడతపడిన చోట సరిచేస్తూ, అచ్చు నేను ఊహించినట్లే ఉన్నావు, చాలా బాగుంది చీర, నీకు నచ్చిందా? టైం అయిపోతుంది అన్నారుగా, నిర్లిప్తంగా అంది. శేఖరానికి వెంటనే దగ్గరకు లాక్కుని బుంగమూతి పెట్టుకున్న పెదవుల్ని కసితీరా, వద్దు నవ్వుతూనే ఉంటాను అని బ్రతిమిలాడే వరకు కొరకాలనిపించింది. ఎంత బాగున్నావో తెలుసా, నా మీద కోపం నీ కళ్ళకి పొరలడ్డొచ్చాయి గాని. ఎవరు చెప్పారు? నీ మొహం తెలియటంలా అంటూ మృదువుగా భుజాల మీద చేతులాంచి, జయంతి, ఆ రోజు సినిమా హాల్లో పుట్టినరోజుకి నేను పంపిన చీర కట్టుకున్నప్పుడు ఇలాగే ఉన్నావా అన్నాడు. జయంతి మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంది. జయ, శేఖరం ఇంకొంచెం దగ్గరికి తీసుకుని ఏదో చెప్పబోయాడు. వెంటనే అడ్డు తగులుతూ, దయ ఉంచి నన్ను ఆ పేరుతో పిలవకండి, నేను భరించలేను. ఎందుకని? నన్ను ఆ పేరుతో బామ్మ తప్ప ఇంకెవరూ పిలవరు. నన్నంత ఆత్మీయంగా చూసేవాళ్ళు కూడా. కంఠం జీరబోవటంతో ఆగిపోయింది. ఆవిడ నాకు ఆ వారసత్వం వదిలి వెళ్ళిందంటే అంటే సరిపోదు. ఉదాహరణ చూపిస్తే? మీరెప్పటికీ చూపించలేరు. ఇప్పుడే చూపించనా? క్షణంసేపు అతని కళ్ళల్లోకి చూసిన జయంతి మెల్లగా అతని చేతుల నుంచి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోతూ, మీరు చూపించలేరు, ఒకవేళ చూపించినా నేను నమ్మను. మీరు సమర్థులు, ఎన్నైనా సృష్టించగలరు. జయంతి దెబ్బతిన్నట్లు చూశాడు శేఖరం. మనం వెళ్ళటానికి ఇంకా ఆలస్యం అవుతుందంటే నాకు పని ఉంది. సునంద కొడుక్కి స్వెటర్ అల్లుతున్నాను, అది పూర్తి చేసుకుంటాను.
జయంతిని మిసెస్ కరుణాకరం ఇంటి దగ్గర దింపేసి శేఖరం క్లబ్కు వెళ్ళిపోయాడు. కారులోంచి దిగుతున్న జయంతిని చూసి కరుణాకరం బట్లర్ నివ్వెరపోయాడు. చాలా రోజుల క్రితం అప్పుడప్పుడు వనితా విహార్ పని మీద గంటలు గంటలు ఇక్కడ వరండాలో వెయిట్ చేయటం వాడికి తెలుసు. వాడు ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతిని చేపట్టుకుని ఆదరంగా లోపలికి తీసుకువెళ్ళింది. అదేమిటి మీరు రారు అంది కారు బ్యాక్ చేసుకుంటున్న శేఖరాన్ని. నాకు పనుంది, మొత్తానికి 9 లోపల వస్తాలే. అంతేనా ఆడవాళ్ళ టైం అని? నీ మొహం నవ్వేశాడు శేఖరం. తప్పకుండా రావాలి సుమా, ప్రమీల చేయి ఊపుతూ అంది. లోపలికి వస్తుండగా మీరలా ఉన్నారేం అని సమాధానం కోసం చూడకుండా ఈ చీర బాగుంది, కాదు కాదు ఈ చీరలో మీరు చాలా బాగున్నారు అంది. జయంతికి కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. ప్రమీల ఇంత మాట్లాడుతుందని, అందులో ఒంటరిగా ఉన్నప్పుడు తనతో. అసలు అనుకోలేదు. జయంతిని చూస్తూనే మిసెస్ కరుణాకరం లేచి వచ్చింది. ఎవరి అమ్మాయి ఎవరో అడిగారు. జయంతి, మా ప్రమీల స్నేహితురాలు. జయంతి ఓ ప్రక్కగా కూర్చుండిపోయింది. అక్కడున్న వాళ్ళలో చాలామంది అపరిచితులే. ఒకళ్ళిద్దరు మటుకు జయంతిని చూసి ఆగి, ఆ అమ్మాయి వనితా విహార్ సెక్రటరీ కదూ అని సందేహం వెలిబుచ్చబోతే వెంటనే మిసెస్ కరుణాకరం తను కల్పించుకుంటూ, ఇప్పుడు కాదు, మానేసి చాలా రోజులైంది, మా ప్రమీల స్నేహితురాలు. మీ మెళ్ళో ముచ్చాల దండ చాలా బాగుందండి, ఎక్కడ కట్టించారు అంటూ ప్రసంగం మరోవైపుకి మార్చేసింది. జయంతి వచ్చిన అరగంటకి రేఖారాణి వచ్చింది. వస్తూనే దగ్గరకు వచ్చి బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించి ప్రక్కన కూర్చుంది. బట్టలు ధరించే పద్ధతిలో రేఖారాణి ఎప్పటికప్పుడు నూతనత్వం ప్రదర్శిస్తూ ఉంటుంది. అక్కడున్న అందరి దృష్టి రేఖారాణి మీదనే ఉంది. జయంతికి ఎదురుగా కూర్చున్న ఆవిడతో కులాసా కబుర్లు ప్రారంభించింది. మరో 5 నిమిషాల్లో మహాకాయాన్ని ఈడ్చుకుంటూ సుమిత్రాదేవి వచ్చింది. ఉన్న ఒళ్ళు దాచుకోవాలని గాని, దాన్ని ఎదుటి వాళ్ళు వింతగా చూస్తారని గాని ఆవిడికి బాధ లేదు. లేకపోతే శరీరాన్ని గురించిన వ్యంగ్యోక్తులు అలవాటు పడిపోయిందో. ఆవిడ వస్తూనే ప్రమీల దగ్గరికి వెళ్ళి బుగ్గగిల్లి వెంట తెచ్చిన అట్టపెట్టె ఇచ్చి, ఎంతసేపైంది వచ్చి అని రేఖారాణిని పలకరిస్తూ ప్రక్కన కూర్చుంది. ఇద్దరు కాసేపట్లోనే వనితా విహార్ గొడవల్లో పడిపోయారు. మాటల మధ్యలో అటు ఇటు ఊరికే యథాలాపంగా చూస్తున్న సుమిత్రాదేవి జయంతిని చూసి, ఎవరు జయంతే, నేను గుర్తుపట్టలేదు సుమా అంటూ రేఖారాణి ముందు నుంచి వంగి అడిగింది. మీరు చూశారనుకున్నాను, గుర్తుపట్టకపోవడం ఏమిటి, మారిపోయిందంటారా? బోలెడంతా మనిషి మొహంలో పెద్దరికం వచ్చింది. అందులో ఆ బట్టల్లో అమ్మాయి ఉంటుంది, ఎవరి దగ్గర మర్చిపోయారా అంది రేఖారాణి. ఏం జయంతి, శేఖరం కులాసాగా ఉన్నాడా? ఈ మధ్య బొత్తిగా నల్లపూసైపోయాడు అంది సుమిత్రాదేవి. తీరుబడి ఉండద్దు. జయంతి వైపు చూస్తూ అర్ధయుక్తంగా నవ్వింది రేఖారాణి. జయంతికెందుకో వాళ్ళ మాటలు ముళ్ళు కుచ్చుకున్నట్టు, జర్రులు పాకినట్టు అనిపించింది. ఇంతలో ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతి చేయిపట్టి లేవదీస్తూ, నా ఫ్రెండ్స్కి నిన్ను పరిచయం చేస్తానురా, వాళ్ళు నువ్వెవరు అని అడుగుతున్నారు అంది. జయంతి లేచి నిశ్శబ్దంగా ప్రమీల వెంట వచ్చేసింది. ఇంతకీ అదృష్టవంతులు. ఇంకా ఎన్నాళ్ళులే ఆ అదృష్టం. వెనక నుంచి ఇద్దరి మాటలు మెల్లగా స్పష్టంగా వచ్చి జయంతి చెవుల్ని సోకినాయి. ప్రమీల ఫ్రెండ్స్ కొద్దిసేపు అది ఇది మాట్లాడి వెళ్ళిపోయారు. అయినా జయంతి ఇంకా అక్కడే నిలబడిపోయింది. ఇంకా వాళ్ళ మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. వాళ్ళకి ఎందుకంత కోపం? మధ్యలో తనేం చేసింది? వెళ్ళి సూటిగా శేఖరాన్ని ఎందుకు అడగలేరు? ఇక్కడ ఇలా నిలబడి చూస్తుంటే వద్దన్న పాత రోజులు జ్ఞప్తికి వస్తున్నాయి. వనితా విహార్ సెక్రటరీగా చేసినప్పుడు సర్క్యులర్ మీద చిన్న సంతకం కోసం ఈ ఇంటి వరండాలో తనెంతసేపు పడిగాపులు పడి కూర్చుందో లోపలికి పిలిచి మిసెస్ కరుణాకరం ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడేది. ప్రమీల కనీసం కన్నెత్తైనా చూసేది కాదే. ఇప్పుడెందుకీ విలువ? మీరు కాదు కావాల్సింది వాళ్ళకి, మీ ద్వారా శేఖరం గారు. శివరాం మాటలు గుర్తుకు వచ్చాయి. వాళ్ళ మనసులో అభిప్రాయాలు ఏం మారలేదు. ఊసర వెల్లులా రంగులు మారుస్తున్నారంతే. ఇదేమిటి ఇక్కడ నిలబడిపోయారే? వెనక నుంచి ప్రమీల గొంతు విని ఉలిక్కిపడి చూసింది. ప్రమీల ప్రక్కన శేఖరం ఉన్నాడు. హోటల్లో అందరికీ ఎడంగా ఓ మూల నిలబడి ఉంది జయంతి. ఇద్దరు చూపులు క్షణంసేపు కలుసుకుని వెంటనే విడిపోయినాయి. రండి రండి, మిసెస్ కరుణాకరం ఆదరంగా ఆహ్వానించింది. రేఖారాణి, సుమిత్రాదేవి కూడా లేచి ఎదురుగుండా వచ్చారు. శేఖరం, నాకు పనుంది, వెడతాను అన్నాడు. అప్పుడే కళ్ళు వెడల్పు చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం వెలిబుచ్చింది.
రేపు ఓ ముఖ్యమైన పనుంది, కాగితాలు చూసుకోవాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వాచి చూసుకుంటూ అన్నాడు. రేఖారాణి శేఖరాన్ని తినేసేటంత తీవ్రంగా చూస్తోంది. కానీ శేఖరం వాటిని గమనించినట్టే లేడు. వాళ్ళెంత బలవంతం చేసినా శేఖరం వినలేదు. రాజయంతి అని పిలిచి ప్రమీలు చెవి పట్టుకుని మెలేస్తూ, విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే మేడం అన్నాడు. బాబోయ్, ఇప్పుడే పుట్టిన పాపాయిని చెవి మెలిపెట్టకూడదు, దేవతలు శపిస్తారు అంది ప్రమీల. పర్వాలేదు, ఈ పాపాయి పుట్టగానే చీర కట్టుకుందిగా. అసలు మీరు బహుమతులు ఇవ్వనన్నారుగా. నువ్వు అసలు తీసుకోనన్నావుగా. ఇస్తే తీసుకోకుండా ఎలా? తీసుకుంటావని తెలిసి తేవడం మానేస్తే ఎలా? ఇద్దరి సంభాషణకి మిసెస్ కరుణాకరం మొహం ప్రసన్నమైంది. అందరికీ మరోసారి చెప్పి బయటికి వచ్చేశాడు. దోవ పొడుగున ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలలో వాళ్ళు ఉండిపోయారు. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా జయంతికి నిద్ర పట్టలేదు. మనసులో ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరవసాగారు. ఎక్కడికి వెళ్ళను, అతను వెళ్ళనివ్వడు. తెలియకుండా పారిపో, వెతికి పట్టుకోడు. అందుకని ఈ అశాంతిని భరిస్తూ బుర్ర పగలగొట్టుకుని పిచ్చిదానివవుతావా? పిచ్చిదాన్ని ఎందుకు అవుతాను? నేనేం అతని కోసం పాకులాడుతున్నానా? అతని వల్లో వేసుకోవడానికి ఆరాటపడుతున్నానా? నాకెందుకు భయం? మనసు మాట్లాడలేదు. ఇంకెప్పుడు అలా వాళ్ళలోకి వెళ్ళకు, సాధ్యమైనంత దూరంగా ఉండు, పట్టించుకోకు. జయంతి ఇంకా నిద్రపోలా? హఠాత్తుగా వినిపించిన ప్రశ్నతో ఉలిక్కిపడింది. గదిలో దీపం లేకపోయినా అవతల గదిలోంచి వస్తున్న వెలుగులో గుమ్మంలో శేఖరం నిలబడి ఉండటం కనిపించింది. నిద్రపోతున్నాను, దిండులో తలదూర్చుకుంటూ అంది. ఇందాకటి నుంచి గమనిస్తున్నా, దిండులో తలని ఎందుకలా పొరలిస్తున్నావు? తలనొప్పిగా ఉందా? లేదు లేదు, నేను నిద్రపోతున్నాను. నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నానని చెబుతారా? ఇప్పుడే మెలకు వచ్చింది నాకు. అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? గదిలోకి వచ్చి లైట్ వేస్తూ అన్నాడు. వద్దు వద్దు, లైట్ తీసేయండి. ఎందుకు? వెలుగు చూడాలంటే అసహ్యం వేస్తోంది. మొన్నటిదాకా చీకటి చూస్తే భయంగా. జయంతి మాట్లాడలేదు. శేఖరం లైట్ తీసి దగ్గరగా వచ్చాడు. జయంతికి ఎందుకో భయంతో గుండెలు కొట్టుకోసాగాయి. అతడొచ్చి మంచం మీద కూర్చుంటే, దగ్గరికి తీసుకుంటే గుప్పెళ్ళు బిగించి గుద్దుతుంది, గోళ్లతో పీకుతుంది, పళ్ళతో కరుస్తుంది. నాకు అసహ్యం, నిన్ను చూస్తే బయటికి పో అని అరుస్తుంది. శరీరం బిగపట్టుకుని ఎదురు చూస్తోంది. కానీ అతను అలాంటిదేం చేయలేదు. కర్టెన్లు కూడా తీసి ఉంచావెందుకు? కిటికీలోంచి చల్లగాలి వేయటంలా. నీ మంచం చాలా దగ్గరగా ఉంది, వేసేనా? కర్టెన్లు సరిచేసి వెళ్ళిపోబోతూ క్షణం సేపు ఆగి, క్షమించి జయంతి, ఇంకెప్పుడు నేను ఇలా ఒంటరిగా వాళ్ళలోకి పంపను. నువ్వు ప్రమీలతో కొద్దిగా కులాసాగా కాలం గడుపుతావని ఆశించాను. నేను రాగానే ఒంటరిగా ఓ మూల నిలబడిపోయిన నిన్ను చూడగానే నాకు అర్థమైపోయింది, నువ్వు వాళ్ళలో కలవలేవని. అని ఆగి, అదే మంచిదిలే అన్నాడు. మండిపోతున్న మనసు మీద మంచు వర్షం కురిసినట్టయింది. మనశ్శాంతి కోసం బలవంతాన్ని పంపితే మరింత అశాంతితో తిరిగి వచ్చావు. అదంతా మర్చిపో, నిద్రపో అన్నాడు మృదువుగా. జయంతికి హఠాత్తుగా ఏడుపొచ్చేసింది. అతని చెయ్యి అందితే దాన్ని 2 చేతులతో పెనవేసుకుని పడుకుంటే నిశ్చింతగా నిద్రపడుతుంది అనిపించింది. పైకి నోరు తెరిచి చెప్పేయాలనుకుంటుండగానే శేఖరం మెల్లగా తలుపులు జారవేసి వెళ్ళిపోయాడు. తర్వాత చాలాసేపటికి గానీ నిద్రపట్టలేదు. అంతవరకు అతను మెలకుగానే ఉన్నట్టు తలుపు సందుల్లోంచి వస్తున్న వెలుతురు చెప్పింది. గదిలో కిటికీ చివరలో ఆనుకొని పరధ్యాసగా నిలబడింది జయంతి. ఇంతలో శేఖరం లోపలికి వచ్చాడు. అతన్ని చూసి మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. శేఖరం వారిస్తూ, జయంతి ఆగు అంటూ జేబులు తడుముకొని, టికెట్స్ తెచ్చాను, రవీంద్ర భారతిలో చండాలిక డాన్స్ డ్రామా ఉంది, నువ్వు సునంద వెళ్ళండి, శివరాం కూడా వస్తాడు, ఫోన్ చేశాను అన్నాడు టికెట్లు తీసిస్తూ. శివరాం పేరు వినగానే జయంతి ముఖం వికసించింది. అతని మధ్య కనిపించి చాలా రోజులైంది. టికెట్లు తీసుకుని వెళ్ళబోతూ, మరి మీరు అంది ఆగి. నేను రావటం లేదు. ఆగు, నేను కూడా రావాలా? చెప్పు, నువ్వు రమ్మంటే వస్తాను. ప్రసన్నంగా ఆతృతను అణుచుకుంటూ అడిగాడు. వద్దు, పొద్దుపోయినా పర్వాలేదు, శివరాం వస్తాడుగా. శేఖరం మొహంలో ప్రసన్నత పోయింది. నాకు తెలుసు, అందుకే అతనికి ఫోన్ చేశాను. జయంతి మొహం ఎర్రబడింది. మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ప్రోగ్రాంకి సునంద రాలేదు. జయంతి, శివరాం ఇద్దరే వెళ్ళారు.
అనుకున్నట్టే చాలా ఆలస్యమైంది. అద్భుతంగా ఉన్న నృత్యనాటికతో పాటు మధ్య మధ్య శివరాం వాత్సల్యపూరితమైన వాక్కులతో జయంతి మనసులో కలిగిన ఉత్సాహం మొహంలోనూ కళ్ళలోనూ ప్రతిఫలిస్తోంది. ఇంటికి తిరిగి వస్తుండగా నీతో గడిపిన క్షణాల్లో నాకెంతో తృప్తి, మనశ్శాంతి కనిపిస్తోంది శివరాం అంది. అది నా అదృష్టం అన్నాడు. సంభాషణ ఆ పైన జరగలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత కారు దిగి మెట్లెక్కి తనతో పాటు లోపలికి వస్తున్న శివరాంని, లైట్లు లేవు, ఆయన ఇంకా తిరిగి రాలేదులా ఉంది అంది జయంతి. అయితే నేను వస్తాను. మరి శివరాం ఆగిపోయాడు. నీకు నా కృతజ్ఞతను ఎలా తెలియపరచాలో తెలియటం లేదు. శివరాం మౌనంగా ఊరుకున్నాడు. ఎప్పుడైనా నీ నుంచి ఏదైనా నాకు కావాలంటే కాదనవు కదూ? ఊహు, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా. ఎప్పుడూ అనను దృఢంగా అన్నాడు. థ్యాంక్స్. ప్రపంచంలో నీలాంటి మిత్రుడున్నాడని గుర్తుకొస్తే చాలా ధైర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో. నాకంటే విలువైన వాళ్ళు మీకున్నారు, అది మీరు గుర్తించడం లేదు. జయంతి నిట్టూర్పు విడిచింది. పొద్దుపోతోంది, వస్తాను. సరే, మెనీ మనీ థ్యాంక్స్. జయంతి చేజాచింది. మీరు పదే పదే ఆ మాట అని నన్ను సిగ్గుపడేలా చేయకండి. వస్తా, గుడ్ నైట్. జయంతి చేతిని అంటున్నట్టు అందుకొని వదిలేసి వెళ్ళిపోయాడు. అతను కారు తిప్పుకొని గేటు దాటి వెళ్లే వరకు అక్కడే నిలబడిపోయింది. కారు వెళ్ళిపోయింది. మీరిక్కడ ఉన్నారా? తడబడుతూ అంది. ఇప్పుడే వచ్చి 10 నిమిషాలైంది. ఎలాగో నువ్వు వచ్చే టైం అయింది, కలిసి భోజనం చేయవచ్చని కూర్చున్నాను. అతని కంఠధ్వని బట్టి మేలుకునే ఉన్నాడని తెలుస్తోంది. మీకు మా మాటలు వినిపించలేదు? నేను వినాలని ఉద్దేశించి అన్నవి కాదుగా. కళ్ళు తెరిచి జయంతి వైపు చూస్తూ అడిగాడు. అతని మొహం చాలా అలసటగా ఉంది. క్రాఫ్ కొద్దిగా చెరిగింది. జయంతి మొట్టమొదట సెక్రటరీగా చేరిన రోజుల్లో ఉదయం ఉల్లాసంగా వెళ్ళి ఆ మీటింగ్స్, ఆ గొడవల్లో ఇలాగే మధ్యాహ్నం భోజనానికి విసుగ్గా అలసటగా వచ్చి కుర్చీలో వాలిపోయేవాడు. చెప్పు, నేను వినాలని అన్నవేనా? జయంతి కాదన్నట్టు తలూపింది. అయితే నేను వినలేదు. సరేనా? త్వరగా బట్టలు మార్చుకురా, భోజనం చేద్దాం. నాకు ఆకలి వేస్తోంది. జయంతికి తన మొహం సరిగ్గా కనబడనీయకుండా లేచి వెళ్ళిపోయాడు. జయంతి చాలాసేపు అక్కడే నిలబడిపోయింది. పై సంఘటన జరిగిన దాదాపు వారం రోజులకి జయంతి గదిలో పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది. వేళ పట్టున తినడం, ఎవరైనా వస్తే బాతకాన్ని కొట్టడం, లేకపోతే పుస్తకాలు చదవటం తప్ప ఇంకేం పని లేదు. అక్కడికి సునంద పిల్లలకి స్వెట్టర్లు అల్లి ఇచ్చింది. కోటేశ్వరమ్మ గారికి ప్లాస్టిక్తో ఒక బ్యాగ్ చేసి ఇచ్చింది. కానీ అవేం మనిషికి అలసట తెప్పించేవి గానీ మానసికంగా తృప్తినిచ్చేవిగానే కావు. క్రిందటి రోజున సునంద వచ్చినప్పుడు ఇలాగే, ఏం తోచడం లేదు అంటే, ఏదో పని కల్పించుకో, లేకపోతే శేఖరాన్ని అడుగు, అతనే చూపిస్తాడు అని సలహా ఇచ్చింది. అతన్ని అడిగితే బాగానే ఉంటుంది, కానీ ఎలా అడగాలన్నదే సమస్య. అతను వేసే ఎదురు ప్రశ్నలకి తట్టుకోవాలంటే భయం. ఆ రోజు చండాలిక డ్రామాకి వెళ్ళి వచ్చిన తర్వాత శివరాంతో తన మాటలు విన్నాడని భయపడింది తను. కానీ అతనవి పట్టించుకున్నట్టే లేదే, మామూలుగానే ఉన్నాడు. 2-3 రోజుల వరకు జయంతికి ఏదో దొంగతనం చేసినట్టు అనిపించింది. శేఖరం విశ్రాంతి తీసుకునే సమయం ఇది. సునంద సలహా గుర్తుకు తెచ్చుకుని లేచి వెళ్ళింది. జయంతి లోపలికి వచ్చేసరికి శేఖరం గదిలో కూర్చుని మేజోళ్లు వేసుకుంటున్నాడు. ఈ ఇంట్లో అందరూ పని చేస్తున్నారు, ఉపోద్ఘాతంగా అంది. శేఖరం తలెత్తి విస్మయంగా చూశాడు. జయంతి చూపులు తిప్పేసుకుంటూ, నాకే సిగ్గేస్తోంది, నేనొక్కదాన్నే ఏ పని పాటు లేకుండా కూర్చుని తింటున్నాను. బాగుంది, తినటం పని కాదని ఎవరంటారు? గంభీరంగా అన్నాడు. పరిహాసం కాదు, నిజంగా అడుగుతున్నాను. మీరు నాకు ఏదైనా పని చూపించాలి. ఏ పని చేస్తావో చెప్పు. ఇదివరకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఏం చేసేదాన్నో అది. బాగానే ఉంటుంది, కానీ మరి సునంద భర్తని తీసేయాల్సి వస్తుంది. జయంతి మౌనం వహించింది. పాపం, వాళ్ళకి శేఖరం ఈ ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచి నిశ్చింతగా సుఖంగా ఉంటున్నారు. రోజుకు కనీసం 2-3 సార్లైనా సునంద శేఖరం ఉపకారం జ్ఞప్తి చేసుకోకుండా ఉండదు. హఠాత్తుగా ఈ ఉద్యోగం పోతే జయంతికి ఇది ఇష్టం అనిపించలేదు. అసలు దానికి శేఖరం ఒప్పుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. పోనీ ఇంకేదైనా? శేఖరం గదంతా పరిశీలిస్తూ, ఏం పని చేస్తావు నువ్వు? నాకేం కనిపించడం లేదు అన్నాడు. ఏదైనా సరే. సాక్స్ పూర్తిగా తొడుక్కున్న శేఖరం, ఏ పనైనా సరేనా? ఆత్మగౌరవం లాంటిదేది అడ్డురాదా అన్నాడు.
మొహంలో కోపం తొంగి చూసినా నిగ్రహించుకొని ఊహు అన్నట్టు తలూపింది. అందుకే ప్రస్తుతం నా కంటికి కనిపిస్తున్నవి ఇవి. నా బూటు రోజు పాలిష్ చేయటం, నేను రాత్రిపూట వేసుకునే పంచె షర్టు రోజూ ఉతకటం, ఇంకా అంటూ తలెత్తాడు. కానీ జయంతి అప్పటికే గిరుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. మొన్నాడు అర్జెంటు పని మీద బయటికి వెళ్ళడానికి బయలుదేరిన శేఖరం బట్టలేసుకుని గబగబా బూట్ల దగ్గరకు వచ్చి వాటిని చూసి వాసు కోపంగా అరిచాడు. వాసు పరిగెత్తుకొచ్చాడు. వళ్ళు దగ్గరించుకునేనా ఈ పాలిష్ చేసింది? ఏమిటి పద్ధతంతా? నా ప్యాంటు ఉండాలా తగలడాలా అన్నాడు చిరాగ్గా. వాసు భయంగా మౌనం వహించి చూస్తుండిపోయాడు. మాట్లాడవేం, నిద్రపోతున్నావా? శేఖరం మరింత కోపంగా కసిరాడు. అవి అవి ఈరోజు నేను చేయలేదండి. మరెవరు చేశారు? అమ్మగారండి, నేను చెబుతుంటే విననే లేదు. అమ్మాయి గారా? శేఖరం వెనక్కు తగ్గాడు. అంటే ఓహో, ఇప్పుడు అర్థమైంది. నిన్న తమాషాగా అన్న మాటలు నిజంగానే సీరియస్గా తీసుకుందన్నమాట. శేఖరం మొహంలో కోపం ఎగిరిపోయింది. కానీ ప్రసన్నతని పైకి కనపరచకుండా, అమ్మాయి గారు నా బూట్లు తుడిచేటట్లయితే నువ్వెందుకు ఇక్కడ? గాడిదలు కాయడానికా? బుద్ధి లేదు? వెళ్ళి త్వరగా ఇంకో జత పాలిష్ చేసి తీసుకురా, అర్జెంట్ అన్నాడు. వాసు తునీగిలా పరిగెత్తాడు. మరో 5 నిమిషాల్లో నిగనిగలాడుతున్న మరో బూటు తీసుకొచ్చి శేఖరం కాళ్ళ దగ్గర పెట్టాడు. అమ్మాయి గారు ఏం చేస్తోంది? బట్టలు ఉతుకుతున్నారండి. అమ్మాయి గారు బూట్లు తోడటమే కాదు, ఇంకా చాలా పనులు చేస్తుంది అన్నట్లుంది వాడి ధోరణి. బట్టలు ఉతుకుతోందా? ఉలిక్కిపడుతూ పని మనిషి ఏమైనాడు అన్నాడు. ఉన్నాడండి, దొడ్లో ఏదో పని చూస్తున్నాడు. నేను రమ్మంటున్నానని పిలుచుకురా, బూటు తొడుక్కుంటూ అన్నాడు. మళ్ళీ పరిగెత్తాడు. అయ్యగారు ఎందుకు అర్జెంటుగా పిలుస్తున్నారంటే పని చేస్తున్న వాడల్లా వదిలిపెట్టి ఆత్రంగా పరిగెత్తుకొచ్చాడు. వాడొచ్చేసరికి శేఖరం నిలువుటద్దం ముందు నిలబడి తలదూకుంటున్నాడు. పిలిపించారా? గుమ్మం దగ్గర ఒదిగి నిలబడి వినయంగా అడిగాడు. ఈరోజు తారీఖెంత? వెనక్కు తిరగకుండానే అడిగాడు శేఖరం. తారీఖా? ఆశ్చర్యంగా తల మునిగినంత పనైంది వాడికి. తారీఖు అడగటానికి తనని పిలవటం ఏమిటి? శేఖరం వెనక్కు తిరిగి తారీఖెంత? నిన్నే అన్నాడు రెట్టిస్తూ. పని మనిషి నెత్తికోక్కుంటూ నిలబడిపోయాడు. గిన్నెలు తోముకునేవాడికి, దొడ్లు ఊడ్చుకునే వాళ్ళకి తారీఖులేం గుర్తుంటాయి? ఒక్క పహలీ తప్ప. వాసు, తారీఖెంతరా? పదండి, ప్రక్కగా నిలబడిన వాసు సగర్వంగా చెప్పాడు. ఇదిగో ఈ నెల జీతం, ఇది తీసుకుని నువ్వు తక్షణం దయచేయి. జేబులోంచి డబ్బు తీసి గిరాటెట్టాడు శేఖరం. బాబుగారు, పని మనిషి పూర్తిగా బిత్తరపోయాడు. అవునరా, అమ్మాయి గారు నా బట్టలు ఉతుకుతుంటే నువ్వెందుకు? నా నెత్తికెక్కడానికా? వెళ్ళు కోపంగా అన్నాడు. అయ్యగారి కోపంలో అంతరార్థం ఇట్టే కనిపెట్టేసిన వాడు వెంటనే చేతులు నలుపుకుంటూ మొత్తుకుంటున్న మొహంతో, నేనేం చేయనండి, బాత్రూంలోంచి వెళ్ళిపోమ్మని బట్టలు లాక్కుంటే ఏం చేయాలో మీరే చెప్పండి. పొరపాటైపోయింది, ఈసారికి క్షమించండి అని లంపలేసుకున్నాడు. గదిలోకి వచ్చి క్రింద పడిన డబ్బు తీసుకుని కళ్ళకద్దుకుని శేఖరానికి అందిస్తూ, పిల్లలు గలోన్ని తమ దయ మీద బతుకుతున్నాం, ఇంకెప్పుడు చేయను, చేస్తే తన్ని తగలేయండి అన్నాడు. శేఖరం క్షణంసేపు వాణ్ణి తీవ్రంగా చూసి, సర్లేపో, ఒకసారి ఇచ్చింది తీసుకోవటం నాకు అలవాటు లేదు. రాఖీ పండుగ వస్తోందిగా, నీ పిల్లలకి బట్టలు కుట్టించుకో, ఇంకోసారి ఇలాంటిది నా చెవిన పడిందంటే బాగుండదు అన్నాడు గంభీరంగా. ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయిన వాడు ఆనందంతో వికసించిన మొహంతో వాసు వంక విజయగర్వంతో చూస్తూ డబ్బు బొడ్లో దోపుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు మర్నాడు బయట పనులతో శేఖరానికి ఊపిరి సలపలేదు. భోజనానికి కూడా ఇంటికి రాలేనంత తొందరలో ఉండిపోయాడు. 3వ రోజు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత గదిలో మంచం మీద పడుకొని పుస్తకం తిరగేస్తున్నాడు. ఇంతలో జయంతి లోపలికి వచ్చింది. శేఖరం చూసి చూడనట్లు ఊరుకొని పేజీలు త్రిప్పసాగాడు. మీరు కొంచెం వాసుని పని మనిషిని కేకలు వేయాలి, ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అంది. ఎందుకు? పుస్తకం తీసి ఆశ్చర్యపోతున్నట్టు చూసి, ఏం అపరాధం చేశారు వాళ్ళు అన్నాడు. మొన్న నిన్న ఈరోజు కూడా నేను మీ బూటు తొడవబోతే వాసు వాటిని లాక్కుని, నేనేం చేస్తా, గాడిదలు కాస్తానా అంటూ వాటిని నాకు అసలు అందనివ్వలేదు. పని మనిషేమో అసలు బాత్రూంలో అడుగు పెట్టేందుకే వీల్లేకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడి, వీల్లేదండి,
మీరు బట్టలు పిండితే నేనెందుకిక్కడ, ఎవరినెతికెక్కడానికి అన్నాడు. శేఖరం మొహానికి పుస్తకాన్ని పూర్తిగా చాటు చేసుకున్నాడు. మీరది ఆషామాషిగా తీసుకోవద్దు. నన్నేం చేయమంటావు? వాళ్ళని పిలిచి కేకలేయండి. ఎందుకు? తీసుకున్న జీతాలకి న్యాయంగా పనిచేస్తున్నందుకా? లేకపోతే ఉద్యోగంలోంచి తీసేయండి. నా వల్ల కాదు. వాళ్ళకి మీ సునంద మొగుడిలా పిల్లా జల్లా ఉన్నారు. అయితే నాకు ప్రత్యేకంగా ఏదైనా పని చూపించండి మొండిగా అంది జయంతి. అంత ప్రత్యేకంగా పట్టుదలెందుకు? కాలక్షేపానికా లేక రుణం తీర్చుకోవడానికా? మీరెలా అనుకున్నా సరే నిర్లక్ష్యంగా అంది. నువ్వు చేయాలంటే, ఎవరు అడ్డు రాకుండా ఉండాలంటే కొన్ని పనులున్నాయి. చెప్పండి. నువ్వు చెయ్యనంటే? చేస్తానని చెప్పడంలా. అయితే విను. నా జుట్టుకు నూనె రాసి తలదువ్వాలి. నేను స్నానం చేస్తుంటే వీపుకి సోపు రాయాలి. జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. నేను సాయంత్రం వచ్చేసరికి నేను తెచ్చిన చీరల్లో నాకు చాలా ఇష్టమైన దానిని ధరించి నీట్గా తయారై కాఫీ కప్పుతో ఎదురొచ్చి. అతని వాక్యం పూర్తి కానే లేదు. ఇంతలో టపీమని ఏదో వచ్చి పడటంతో ఉలిక్కిపడి అటు చూశాడు. అప్పటికే టేబుల్ ప్రక్కగా నిలబడిన జయంతి దాని మీదున్న పుస్తకాలన్నీ తీసి బలం కొద్దీ విసిరసాగింది. వర్షంలా గబగబా పడుతున్న పుస్తకాల నుంచి దెబ్బలు తగలకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, బాబోయ్ జయంతి ఆగు అంటూ అరిచాడు. పుస్తకాల పరంపర రావటం తగ్గిన తర్వాత శేఖరం గట్టిగా ఊపిరి పీల్చుకొని తలెత్తి చూశాడు. జయంతి అప్పటికే అక్కడ నుండి పారిపోయింది. గదిలోకి వచ్చి భల్లున తలుపులు మూసుకున్న జయంతికి అతని మాటల్లో పరిహాసం, కనుకొలుకుల్లో కొంటెదనం, పెదవుల చివర చిరునవ్వు గుర్తొస్తే ఒళ్ళు భగ్గుమని మండటం మొదలెట్టింది. ఏమిటి అతని ఉద్దేశం? కేవలం అతని చేతిలో కీలుబొమ్మ అనుకుంటున్నాడా? అసలు సీరియస్గా మాట్లాడటమే మానేశాడెందుకు? ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు. పోనీ ఉంటే విలువగా చూడడు. ఇదేం మర్యాద? అసలు అతనెవరు, తనెవరు? ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడు ఎందుకు తోసివేయాలి? ఏం చేయలేని ఆవేశంతో, మనసంతా కోపంతో నిండిపోయిన జయంతికి దుఃఖం ముంచుకు వచ్చింది. కన్నీళ్లతో రెప్పలు బరువెక్కాయి. 10 నిమిషాలైన తర్వాత శేఖరం వచ్చి తలుపు తట్టి జయంతి అని పిలిచాడు. ఆమె పలకలేదు. తలుపు తీయి, నిన్నే ఇంకోసారి పిలిచాడు. అప్పటికీ మాట్లాడలేదు. తలుపు తీయలేదు. 2-3 సార్లు పిలిచి సమాధానం రాకపోవటంతో అతను వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.